ఏపీలో కూటమి ప్రభుత్వం మనోవైకల్యంతో వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ 6 హామీలను అటకెక్కించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నో ఏళ్లుగా వస్తున్న పింఛన్లపైన వేటు వేసి దుర్మార్గంగా వ్యవహరించారు. అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతానన్న చంద్రబాబు ఎన్నికలయ్యాక లక్షలాది మంది దివ్యాంగులకు పింఛన్లను కట్ చేసి తన మనోగతాన్ని చాటుకున్నారు. ఏళ్ల తరబడి పింఛన్లు అందుకుంటున్న వారిని రీవెరిఫికేషన్ ముసుగులో పిలిచి పింఛన్లకు అనర్హులుగా ప్రకటిస్తున్నారు. దీనిపై దివ్యాంగులు ఆందోళన బాట పట్టారు. చంద్రబాబు నాయుడి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రకరకాల సాకులు చూపించి పింఛనుదారుల సంఖ్యను భారీగా తగ్గించారు. లక్షలాది మందికి పింఛన్లు అందకుండా ఆపేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి దివ్యాంగులను రీవెరిఫికేషన్ చేయాలని నోటీసులు పంపించి వారి దివ్యాంగ పర్సెంటేజీని తగ్గించి వారికి పింఛన్లు ఇక ఇవ్వబోమని అధికారుల చేత చెప్పిస్తున్నారు. దీనిపై ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 50,000 మంది దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్నారు. ఇప్పుడు వీరిలో 10,000 మందికి బాబు ప్రభుత్వం నోటీసులు పంపించి రీవెరిఫికేషన్ చేయిస్తోంది. ఇప్పటికే మెజారిటీ దివ్యాంగులను పింఛన్లకు అనర్హులని ప్రకటించారు. దీనిపై దివ్యాంగులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ఆదోని మండలం పార్వతీపురానికి చెందిన మల్లికార్జున పుట్టుకతో దివ్యాంగుడు. 100 రూపాయల పింఛన్ కాలం నుండి పింఛన్ అందుకుంటున్నాడు. ఇప్పుడు కూటమి పాలనలో తాజా వెరిఫికేషన్ ముసుగులో ఇతని పింఛన్ కట్ చేశారు. 2 నెలల నుండి పింఛన్ రావడం లేదు. ఇదేం అన్యాయమని మల్లికార్జున భోరుమంటున్నాడు. మా వికలాంగులు నా పుట్టుతో నుంచి వచ్చిన వికలాంగులకి మీరు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తున్నదని మాకు తెలియదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము 2 నెలల లెక్క పింఛన్ లేక ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరిని వికలాంగులనే చాలా మంది ఎగిరిపోయినాయి సార్. బాగున్న వాళ్ళు పింఛన్లు బాగున్నాయి సార్. మా ఇంట్లో వికలాంగులు పుడతా వచ్చిన వికలాంగులకి పింఛన్లు కట్ చేస్తున్నారు. ఆదోని మండలం పాండవగళ్లు గ్రామానికి చెందిన ఈమె పేరు హనుమంతమ్మ. ఈమెకు కాళ్లు 90% పని చేయవు. ఏళ్ల తరబడి పింఛన్ అందుకుంటోంది. ఇప్పుడు కూటమి రీవెరిఫికేషన్ లో 90% వైకల్యం కాస్త 55%కి తగ్గించేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరన్ సర్టిఫికేట్ లో ఫస్ట్ లో 90% ఉండేది, ఇప్పుడు 55% కి తగ్గింది. ఏమిటికి ప్రయోజనం ఉన్నా ఇది హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ లో ఎక్కువ పర్సెంట్ ఉంటేనే కదా సార్ చెల్లేది. ఇప్పుడు తక్కువ చేస్తే ఎట్లా? 90% ఉంది సార్ ఇంతకు ముందు, ఇప్పుడు వచ్చింది సార్. వికలాంగుల పెన్షన్లని సర్వే పేరుతో రీవెరిఫికేషన్ పేరుతో 8 లక్షలకు పైగా పెన్షన్లు తొలగించారు. 70%, 80%, 90%, 100% ఉన్నటువంటి వికలాంగులను కూడా ఈ రోజు తీసుకుంటున్న పింఛన్లను కూడా తొలగించడం అనేది ఎంత అన్యాయం ఇది. ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు ఏం పని చేయలేనటువంటి వికలాంగులు ఈ రోజు అట్లాంటి వికలాంగుల పైన ఈ రోజు ప్రతాపం చూపడం అనేటువంటిది సరైనది కాదు. సదరం క్యాంప్కి హాజరైన తర్వాతనే వీళ్ళకి పర్సెంటేజ్ వచ్చింది. మరి సదరం క్యాంప్కి హాజరు కాకుండా అయితే పెన్షన్ ఇవ్వలేదు కదా. సతాయించి వీళ్ళని ఇబ్బందులు పెట్టి ఈరోజు పెన్షన్ తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దివ్యాంగుల పింఛన్లను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కట్ చేయడం అత్యంత దుర్మార్గమని దివ్యాంగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు వాల్మీకి రామాంజనేయులు ఆరోపిస్తున్నారు. గతంలో దివ్యాంగుల వైకల్యాన్ని నిర్ధారించింది ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లే కదా. ఇప్పుడు మళ్లీ ఇంకో వైద్యుడు వచ్చి గతంలో వైద్యుల సర్టిఫికెట్లు చెల్లవని ఎలా చెబుతారు అని ఆయన మండిపడుతున్నారు. పింఛన్ల సంఖ్యను తగ్గించడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరందరికీ కూడా దాదాపుగా 1,08,000 మంది పింఛన్లు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించడం జరిగింది. అదే విధంగా 8,20,000 మంది దివ్యాంగులను 90% గా ఉన్న పర్సెంటేజ్ ని 40% వరకు, 70% ఉన్న దివ్యాంగులకు 30%, 40% తగ్గించి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ప్రభుత్వం డ్రామాలు కట్టిపెట్టి దివ్యాంగుల పింఛన్లను యథాతథంగా కొనసాగించాలని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు అగస్టిన్. వైఎస్ జగన్ హయాంలో ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు సర్కారు దివ్యాంగుల పెన్షన్లు తొలగించిందని మండిపడ్డారు. దివ్యాంగులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించడం దుర్మార్గమన్నారు అగస్టిన్. హాస్పిటల్స్ చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేము. మా బాధలను మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్నీ బాగుండా వాళ్లే తిరగటానికి చాలా ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో మేము కాళ్ళు చేతులు లేని వాళ్ళం, బ్లైండ్స్
డెఫ్ అండ్ డమ్ ఎంతోమంది ఉన్నారు, మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలంటే ఒక మనిషికి ఒక సెక్యూరిటీగా ఎస్కర్ట్గా ఒకళ్ళు వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాలంటే రోజు కూలి మానుకోవాలి. అలా ఎన్ని రోజులు తిరిగితే అన్ని రోజులు అతనితో పాటు వెళ్ళేవాళ్ళు కూడా కూలి పనులు మానుకోవాలి. అలా మానుకొని వెళ్ళినా వాళ్ళకి పని జరుగుతుందన్న ఆశ కూడా లేదు. సో ఇవన్నీ ఆలోచించే గత ప్రభుత్వంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాలంటరీ విధానం పెట్టి ప్రతి ఇంటికి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వారి ఇళ్ళకి వెళ్ళి కనీసం ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లు కూడా వాలంటీర్లు తెచ్చిచ్చే విధానం చేసి ఉన్నారు. కానీ ఈరోజు దివ్యాంగులను కూడా తిప్పుతున్న ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మాపై కక్ష సాధింపు చర్యలు చేసే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దివ్యాంగుల మీద కూడా ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే వాళ్ళు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో అనేది అర్థం చేసుకోవాలి. ఒక్కసారి వైసీపీ పార్టీ గత గవర్నమెంట్లో ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించి గుర్తించి మాకు అనేక రకాలుగా మా ఇంటి దాకా తీసుకొచ్చి మా సంబంధించిన పథకాలు అవన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు. కనుక మా యందు దయుంచి సానుభూతి పరంగా ప్రేమపూర్వకం మమ్మల్ని గుర్తించి మా వికలాంగులందరికీ కూడా తీసివేసినటువంటి 1,20,000 దాదాపు చిల్లర వికలాంగుల పెన్షన్లు తొలగించడం జరిగింది. 1,60,000 దాకా జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయమని మేము ప్రేమపూర్వకంగా అర్థిస్తున్నాం. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వరు వికలాంగులకు. వాళ్ళకి భరోసా ఏంటంటే కేవలం ప్రతి నెల వచ్చేటువంటి పెన్షన్ మాత్రమే. అలాంటి పెన్షన్లను అనర్హత పేరుతో రాష్ట్ర స్థాయిలో కొన్ని లక్షల పెన్షన్లను తొలగిస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. దయచేసి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే అనర్హులైతే తప్పనిసరిగా తొలగించండి. కేవలం అనర్హత అనే పేరు పెట్టి ఇప్పుడు ఎంతమంది పెన్షన్లు ఆల్రెడీ దివ్యాంగులు మన పత్రికల్లో కూడా వచ్చినాయి. వాళ్ళు నిజంగా దివ్యాంగులే, వాళ్ళ పెన్షన్లు ఆపేశారు. మనకు కనబడుతూ ఉంది కదా, ప్రత్యక్షంగా మన కంటికి కనబడుతూ ఉన్న పెన్షన్లు కూడా తీసేయడం అనేది చాలా దారుణకరమైనటువంటి అంశము. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని పరిశీలనలో తీసుకొని ఎవరైతే పెన్షన్లు అర్హులైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్లను పునరుద్ధరించాల్సిందిగా కోరుకుంటూ అన్యాయం చేస్తే అరవలేరు, కదర్లేరు, పోరాడలేరు అనుకున్నారో ఏమో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వేలాది మంది దివ్యాంగుల పెన్షన్లను తొలగించింది. సాక్షి టీవీ కేస్ స్టడీలలో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను ఎంత అడ్డగోలుగా తొలగించింది అనేది బయటపెడుతోంది. ఇక్కడ కనిపిస్తోన్న వృద్ధుడి పేరు మన్ని శ్రీనివాసరావు. ఈయన 90% వికలాంగుడు. ఈ మేరకు 2019లో డాక్టర్లు పరీక్షించి సదరన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన మన్నె శ్రీనివాసరావుకు 6 ఏళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు మన్నె శ్రీనివాసరావుకు ఇంటికే వచ్చి పింఛన్ అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈయన పింఛన్ను తొలగించారు. దీంతో వృద్ధ వికలాంగుడు తీవ్ర మనోవేదనతో కుంగిపోతున్నాడు. ఈయన కుమారుడు ఫంక్షన్ల మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తాము అసలే కష్టాల్లో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో తన తండ్రికి వచ్చే దివ్యాంగ పింఛన్ను నిలిపివేయటం అన్యాయమని బాధితుడి కుమారుడు వాపోయాడు. మా నాన్నగారు ఉన్నంగి శ్రీనివాసరావు, తండ్రి గురవయ్య. మాకు 5-6 సంవత్సరాలు క్రితం మా నాన్నగారు తిరుగుతా పక్షవాతం వచ్చి పడిపోయారు. 2019లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సదరన్ సర్టిఫికేట్ రావడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు పెన్షన్ రావడం జరిగింది. అప్పటి నుంచి 5 సంవత్సరాలు పెన్షన్ ఆగలేదండి జగన్ గవర్నమెంట్లో. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా ఎక్కడ ఆగకుండా వచ్చిందండి. 11 నెలలు తర్వాత వచ్చి ఉన్నపణంగా 15,000 పెన్షన్కి పెట్టాము. అది వచ్చి దాన్ని ఎదురు చూస్తున్న కాడికి 15,000 పోయింది, 10,000 రాలేదు. ఆఖరికి 6,000 కూడా పెన్షన్ కట్ చేసి నోటీస్ ఇచ్చారండి. మాకు దీని మీద న్యాయం చేయాలి. మా నాన్న పోషించుకోవడానికి మాకు ఆ పెన్షనే గతి. ఇది ఉండేది కూడా అద్దిల్లండి. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్.